ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి మరొక మా తండ్రి వినమ్రతగా వచ్చి నీ నామంలో మేము చేస్తున్న మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించమని ప్రార్థన చేస్తూ, దినమంతే తండ్రి నీ ఉచితమైన కృప చొప్పున ప్రేమ చొప్పున మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడావు తండ్రి. తిరిగి రాత్రి కలవేల్లో కుటుంబాలుగా మేము ఒక చోట కలుసుకొని మిమ్మల్ని ధ్యానించి కొందనాలు తండ్రి. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నీ దివ్యసన్నిధి మాకు తోడుంచి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ, ఈ కూడికి యావత్తు నీ మహిమార్థమై నిరుగ్రహంగా ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. కరెంటు వల్ల కావచ్చు, సౌండ్ సిస్టమ్ వల్ల కావచ్చు, లేక నెట్వర్క్ వల్ల కావచ్చు, ఇలాంటి అంతరాయము ఆటంకం ఏర్పడనివ్వకుండా దేవా ఈ కార్యక్రమం ఆది అంతం నీ యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షతలో దేవా నిరాటంకంగా సగనిమ్మని అయా అపేక్షిస్తున్న అందరికీ గొప్ప దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. నీ సన్నిధిని అనుభవిస్తూ దేవా నీ వాక్యంలో సంతోషించే భాగ్యం దయచేయండి. నీ ధర్మశాస్త్ర గ్రంథం నందు ఆశ్చర్యమైన సంగతులు మేము చూచులాగున మా కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తూ మిగతా సమయాన్ని మీకు అప్పగిస్తూ ప్రాణాత్మ దేహాలతో ప్రభువా నీ సన్నిధికి వస్తూ ప్రభువా మీ చిత్తం జరిగించమని మీ నామాన్ని కనపరుచుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము మేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా స్నేహితుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునే, పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము మా యేసయ్యా. నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము నా యేసయ్యా. జీవ ప్రదాత శ్రీ యేసునాథా, జీవ ప్రదాత శ్రీ యేసునాథా స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా
యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరి సిలువలు ఓ యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరి సిలువలు నా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చమయ్యా మా స్తుతులందుకో యేసయ్యా స్తుతింపవచ్చమయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా ఆ సర్వనిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా మా సర్వానిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల వేళలో ఈ కుటుంబ ఆరాధనగా చేరుకొని జరుగుతున్న ఈ బైబిల్ స్టడీలో కుటుంబాలతో మీరు కూడా పాలు పొంది దేవుని యొక్క వాక్యాన్ని విని దీవించబడాలని ఆశతో ఉన్నాను. దాదాపు చాలామంది ఆన్లైన్లో ఉండి వాక్యం వింటున్నారు. వారందరికీ హృదయపూర్వక వందనాలు. మా ప్రయాసను అర్థం చేసుకోండి. ఏదో వాక్యం చెప్పిపోవాలి అనే ఉద్దేశం కాదు. ఎలాగ కుటుంబాలుగా మనం ప్రార్థన చేస్తుంటారా, కుటుంబ ప్రార్థన ఇది ఒక రకమైన కుటుంబ ప్రార్థన. ఒక కుటుంబముగా అందరూ ఒక చోట చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి ప్రార్థనతో మనం మన దినచర్యను ముగించుకొని పడకలపై చేరడానికి ఈ ప్రయత్నం. సో కాబట్టి దీంట్లో మీరు అందరూ కూడా పాల్గొంటున్నారు. చాలామంది ఇచ్చే ఫిర్యాదు ఏంటంటే నెట్వర్క్ సరిగా ఉండట్లేదు, మా ఏరియాలో నెట్వర్క్ సరిగా లాగట్లేదు. ఆ కారణం చేత మేము తరచుగా వీక్షించలేకపోతున్నాం అని చాలామంది వాపోతున్నారు. మీ పరిస్థితి నాకు అర్థమైంది. సో నెట్వర్క్ లేకపోతే ఎంత ఇబ్బందో అది వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. సో కాబట్టి అటువంటి వారు మీరు బాధపడనక్కర్లేదు. తర్వాత అయినా మీరు అంటే నెట్వర్క్ సరిగా అందని వారు, సరిగా పనిచేయని వారు మీరు కాస్త తర్వాత అయినా మీరు దాన్ని చూడొచ్చు. యూట్యూబ్లో ఎప్పటికీ ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ పాఠాలు ఎప్పుడు కూడా యూట్యూబ్లో మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. ఆసక్తి పరులు, నిజంగా వాక్యం పట్ల ఆసక్తి గలవారు, సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఉండాలి అన్న ఆలోచన గలవారు తప్పకుండా ఆ పని చేస్తున్నారు చాలామంది. సో మీరు కూడా ఆ ప్రయత్నం చేయగలరు. వాక్యం ఆసక్తి ఉన్న వాళ్ళు మేము వాక్యాన్ని దూరం అవుతున్నాం అన్న బాధ మీకు ఉండకుండా ఈ మాట చెప్తున్నాను. అటు ఇటుగా ఉన్న వాళ్ళని నేను ఇంకేం మాట్లాడలేను. సో దేవుడు మేము దీవించుగాక. దేవుని యొక్క వాక్యం పట్ల మీ ఆసక్తిని దేవుడు ఇంకా పెంపొందించగాక, ఒక దాహం మీలో కలిగించుగాక. పేతురు అంటాడు, మనం కొత్తగా జన్మ శిష్యుల వలె రక్షణలో ఎదిగినట్టుగా వాక్యం అనే పాలను అపేక్షించమంటాడు. సో కాబట్టి అపేక్ష అనేది మనం లేకపోతే, వాక్యం పట్ల అట్టి అపేక్ష లేకపోతే సో
అమ్మ అన్నం పెట్టగలదేమో కానీ అమ్మ ఆకలి పుట్టించలేదు కదా. అమ్మ అన్నం పెట్టగలదు కానీ అమ్మ ఆకలి పుట్టించలేదు. సో కాబట్టి ఆకలి పుట్టాలి. ఆకలి పుట్టినప్పుడే అమ్మ వండిన అన్నం రుచిస్తుంది, తినాలనిపిస్తుంది. సో ఇది అంతే. ఆకలి కలగాలి. ఆ ఆకలి కలిగితే ఆటోమేటిక్గా మీరు వాక్యాన్ని ఆస్వాదిస్తారు, వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యంలో మీరు బలపడతారు. దురదృష్టం మరి గత రాత్రి మన సంఘ బిడ్డ కథను ఊహించే విధంగా మరి ప్రభు చేరుకున్నారు కాబట్టి మరి నిన్నంత విషాదంలో మనం ఉన్నాం. సో నిన్న లైవ్ కార్యక్రమం పెట్టలేకపోయాం. తిరిగి ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానించడానికి దేవుడు ఈ మంచి కృప మనకి ఇచ్చాడు. అందుబట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. రండి, తడవ చేయకుండా లేఖన భాగాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. యూదా రాసిన పత్రిక 14-15 వచనములు. ఈనాటి ధ్యానం కొరకు యూదా రాసిన పత్రిక 14-15 వచనాలు. బుక్ ఆఫ్ జూడ్ వర్సెస్ 14 and 15. వాక్యం చదువుతున్నాను, దయతో మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించాలి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను లేక వచ్చును. వెనక్కి వెళ్తే ఒకసారి మీ నోట్స్ తిరగేసుకుంటే నేను 3 మాటలు చెప్పాను ఆరంభంలో. ఏంటది? అవిధేయులను గురించిన ఉదాహరణ, అవిధేయులను గురించిన వివరణ, అవిధేయులను వారు పొందే దండన. 3 మాటలు చెప్పాను కదా. వివరణ, ఉదాహరణ, వివరణ, దండన. ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎండ్ రిజల్ట్స్. 3 మాటలు నేను చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ అండ్ రిజల్ట్స్. ఎగ్జాంపుల్స్ మనం చూసాం, 3 ఉదాహరణలు. ఒకటి అరణ్యంలో చనిపోయిన ఇశ్రాయేలీయులు, పడిపోయిన దేవదూతలు, సుధముఖ పట్టణాలు. ఇక వివరణ దాదాపు చాలా లోతైన విషయాలు. మనం 10వ వచనం నుంచి లేక 9వ వచనం నుంచి మనం 8వ వచనం నుంచి మనం దాదాపు 10వ వచనం దాకా ఆ వివరణ. వారు అబద్ధికులని, వారు అబద్ధికులని, వారు అహంకారులని, అపవిత్రులని, అహంకారులని, ఆపై అజ్ఞానులని, అడవి మృగాలు లాంటి వారని చెప్పుకొచ్చాం. అలాగే వారి యొక్క మార్గాలు మనం చూసాం, వారికి ఇచ్చిన పోలికలు మనం చూసాం. యూదా ఏ రకంగా వారిని 5గురితో పోల్చి మాట్లాడినాడో ఆ పోలికలు మనం చూసాం గత దినాల్లో. సో ఈ రకంగా ఒక సుదీర్ఘమైన దాదాపు 8వ వచనం నుంచి 13వ వచనం దాకా ఒక సుదీర్ఘమైన వివరణ. ఈ అబద్ధ బోధకులు ఏంటి, ఎలా ఉంటారు, వారి తీరేంటి, వారి తత్వం ఏంటి, వారి పద్ధతులు ఏంటి, వారి పనులు ఏంటి అనే విషయాలతో కూడిన ఒక సుదీర్ఘమైన వివరణిస్తాడు. ఎక్స్ప్లెనేషన్. సో ఆ యొక్క వివరణ, ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక క్లోజింగ్లో, ముగింపులోన ఆ దండన, అవిధేయుల గురించిన ఉదాహరణ, విశ్లేషణ లేక వివరణ, దండన, చివరికి వారు పొందబోయే తీర్పు, ద ఎండ్ రిజల్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. గమనించండి, ఇక్కడ యూదా గారు ఈ అబద్ధ బోధ యొక్క దండన ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ అన్నమాట
ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తన విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని దేవుని యొక్క దండన తీర్పుని మాట్లాడతాడు. ఇక్కడ యూదా గారు ఒక ఉదాహరణ తీసుకుంటాడు, ఒక రెఫరెన్స్ తీసుకుంటాడు. సాధారణంగా బైబిల్ రచయితలు కొన్ని ఉదాహరణలు తీసుకొని మాట్లాడడం పరిపాటి, అది మనం చూస్తుంటాం తరచుగా. యేసు ప్రభు కూడా తన ప్రబోధాల్లో యెషయా ఎలాగన్నాడు అని, హోషేయ ఎలాగన్నాడు అని చెప్పేసి, కొన్ని పాత మోషే ఎలాగన్నాడు అని చెప్పేసి కొన్ని పాత నిబంధన వచనాలు ఆయన కోట్ చేసి మాట్లాడు. పౌలు గారు తరచూ తన పత్రికల్లో తన మాటల్లోన కొన్ని పాత నిబంధన వచనాలను ఆయన దావీదు ఎలాగన్నాడు లేక మోషే ఎలాగన్నాడు అన్న కొన్ని విషయాలను ఆయన తీసుకొచ్చాడు. అలాగే పేతురు కూడా తన ప్రసంగాలు కావచ్చు లేకపోతే తను రాసిన పత్రికలు కావచ్చు కొన్ని పాత నిబంధన ఉదాహరణని పేతురు గారు కూడా ఆయన గారు కూడా కొన్ని ఉదాహరణలు ఆయన తీసుకొచ్చి మాట్లాడడం మనం చూస్తాం. ఇది సహజం. ఇది మనం కూడా మాట్లాడినప్పుడు పలానాయలు అన్నాడు అని వాటిని కొటేషన్స్ అంటాం, రెఫరెన్స్ అంటాం. మనం కొందరి మాటలని తీసుకొని ఆ మాటల్ని పట్టుకొని వాళ్ళు ఇలాగ అన్నారు కాబట్టి కొన్ని ఉదాహరణగా వే ఆఫ్ ఎగ్జాంపుల్గా కొటేషన్గా మనం తీసుకొని మన చెప్పదలసిన విషయాలు మనం చెప్తుంటాం. ఇది సాధారణంగా వక్తల యొక్క తీర్పు లేక రచించిన రచయిత తీరు ఇది. యూదా కూడా అలాంటి ఒక కొటేషన్ అలాంటి ఒక వచనాన్ని ఆయన తీసుకుంటున్నాడు. కాకపోతే ఆ వచనం మన బైబిల్లో ఎక్కడ కనిపించదు. ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు కూడా ప్రవచించి అనే పదం వాడతాడు. మనకి ఆదాము తెలుసు, మనకి హానోకు తెలుసు బైబిల్లోన. ఆదాము నుంచి హానోకు 7వ వాడు అంటే మధ్యలో 6 తరాలు ఉన్నాయి. ఆదాముకి హానోకు మధ్యలో 6 తరాలు ఇంకా ఉన్నాయి. ఆదాము షేతు కంటే షేతు ఎనోషు కంటే లాగా చెప్పుకుంటూ పోతే ఆదాముకి హానోకు మధ్య 7 తరాలు ఉన్నాయి అన్నది వాస్తవం. ఆదాము వాస్తవం, హానోకు వాస్తవం, ఇవన్నీ మనం తెలిసినవి. కాకపోతే తెలియనిది ఏంటి అంటే ఆదాము హానోకు ప్రవక్తలు అనే విషయం మనకు తెలియదు. వాళ్ళు ప్రవచించేవారు, వారు కూడా ప్రవచనాలు చెప్పారు అనే విషయం మన బైబిల్లో మనకి అది రాయబడలేదు, చెప్పబడలేదు. మరి యూదా ఎక్కడ తీసుకొచ్చిన ఈ మాట గమనించండి. మన బైబిల్లో పొందుపరచబడని కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వాటిని అప్రామాణిక గ్రంథాలని పిలుస్తారు. మన బైబిల్లో ఉన్న 66 గ్రంథాలు కూడా వీటిని ప్రామాణిక గ్రంథాలు అంటారు. ఇంగ్లీష్లో కెననైజేషన్ అంటారు, కెననికల్స్ అంటారు. మన దగ్గర ఉన్న ఈ 66 పుస్తకాలు కూడా మేధావులు, ముఖ్యంగా సంఘ నాయకులు, నాటి సంఘ పితరులు, బిషప్లందరూ కూర్చొని వారు రకరకాలుగా తర్జన భర్జన చేసి, అంటే చాలా ఉన్నాయి పుస్తకాలు. ఉదాహరణ మీరు చూస్తే పౌలు నా వైపు పౌలు కొలస్సీ రాస్తున్నప్పుడు మాట్లాడాడు. పౌలు కొలస్సీ రాస్తున్నప్పుడు అంటాడు, నేను లవోదిక సంఘం ఉత్తరం రాశాను. ఆ కొలస్సీ పత్రిక చివరి భాగంలో ఈ మాట వాడతాడు, నేను లవోదిక సంఘం ఉత్తరం రాశాను, ఆ ఉత్తరాన్ని మీరు తీసుకొని చదివించుకోండి మీ దగ్గర, ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి లవోదికలు చదవండి అంటాడు. సో కొలస్సీ లవోదిక పక్క ఊర్లు అవి. కొలస్సీ, హిరాపోలి, లవోదిక 3 ఒక లైన్లో ఉంటాయి, వరుసగా ఉంటాయి. సో కొలస్సీ రాస్తున్నప్పుడే పౌలు లవోదిక కూడా రాశాడు. కాకపోతే మన బైబిల్లో కొలస్సీ పత్రిక రాసిన పత్రిక ఉంది, లవోదిక పత్రిక లేదు. ఎందుకని అడిగితే ఇలా చాలా ఉన్నాయి, చాలామంది రాశారు, చాలా ఉన్నాయి. ఉదాహరణ లూకా గారు తన సువార్తలో ప్రారంభ వచనంలో మాట అంటాడు, యేసుక్రీస్తు ఏమి చేశాడు అన్నది గురించి అనేక మంది రచించారు అంటాడు ఆయన. సో నేను రాసింది కొత్త ఏం కాదు, గొప్ప ఏం కాదు, అనేకం రచించారు. కాకపోతే నేను వాటిని కాస్త వరుసగా ఒక సిస్టమేటిక్గా నీకు రాసి పంపిస్తున్న థియోఫిలా, అంతే తప్ప నేను రాసిన కొత్త బాపత ఏం కాదు. నాలాగా అనేక మంది రాశారు. సో కాబట్టి మన బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కాకుండా ఇంకా చాలా పుస్తకాలు రాయబడ్డాయి. అయితే రకరకాలైన సర్వసంఘ సమావేశాల్లో చర్చ్ కౌన్సిల్, ట్రెంట్ అని,
ఇలాంటి కొన్ని కౌన్సిల్స్లో చర్చ్ కౌన్సిల్లో ఈ సార్వత్రిక సంఘ సమావేశాల్లో సంఘ పితరులైన వారు, ఎర్లీ చర్చ్ ఫాదర్సు, బిషప్లు కొంతమంది కూర్చొని, ఆమె కొంతమంది యూదా రబ్బీలు కూడా ఆ కాలం కూర్చొని ఇందులో ఏది ఉంచాలి, ఏ పుస్తకాలు ఉంచాలి, ఏ పుస్తకాలు ఉంచకూడదు అవన్నీ పెడితే మన బైబిల్ సరిపోదు మనకి. యోహాన్ అంటాడు, ఆయన చేసినవన్నీ రాయడం మొదలు పెడితే భూలోకం కూడా సరిపోదు అంటాడు. సో కాబట్టి చాలా ఉన్నాయి, అవన్నీ పెడితే మన బైబిల్ ఇంత లావు అవుద్ది, 100 పుస్తకాలు దాటేస్తాయి. కానీ గమనించండి, బైబిల్ అంటే గ్రంథం, పుస్తకం కాదు, గ్రంథం అంటే కొన్ని పుస్తకాల సముదాయం, లైబ్రరీ, ఆ కలెక్షన్ ఆఫ్ బుక్స్. అది కాడ నుంచి పెట్టిన దాకా అవి పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు. ఈ 66 పుస్తకాలతో కలిపిన ఒక గ్రంథం, దాన్ని బైబిల్ అన్నారు, బిబ్లియోస్. గమనించండి, అంటే ఓ గ్రంథం, ఒక సముదాయం. ఈ 66 పుస్తకాలు కూడా విభిన్నమైన పుస్తకాలు, విభిన్నమైన వారు విభిన్న సమయాలలో, సందర్భాలలో ఉద్దేశాలు రాశారు. ఇవన్నీ కలిపి ఒక బైబిల్ గ్రంథం అయింది. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని సమకూరుస్తున్నప్పుడు ఏ పుస్తకాలు ఉంచాలి, ఏ పుస్తకాలు ఉంచవలసిన అవసరం లేదు, అంటే ఉంచకూడదు అనే మాట కన్నా ఏ పుస్తకాలు ఉంచవలసిన అవసరం లేదు అన్న విషయాలు వాళ్ళు బాగా సుదీర్ఘంగా ప్రార్థన చర్చించి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ 66 పుస్తకాలు వారు మనకు అందించారు. అందుకే మనము ఈ 66 పుస్తకాలని ప్రామాణిక గ్రంథాలను పిలుస్తాం. సో ఈ 66 పుస్తకాలు దాటి ఏముండదు, ఉండబోదు. ఉండినా వాటిని మనం పెద్దగా పట్టించుకునే పని మనం లేదు. ఆ గ్రంథాలు మనకి ఏ రకంగా ఉపయోగపడనివి, అంటే ప్రయోజనం లేనివి. ఒకవేళ కాస్త తెలుసుకోవడంలో తప్పేం లేదు, కానీ వాటి వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఈ 66 పుస్తకాలే మన విశ్వాసానికి బలమైన పునాది. ఈ 66 పుస్తకాలే మన నీతి విధానం. ఇదే దేవుని వాక్యం, దేవుడు మనకి ఇచ్చిన తన దివ్యమైన వాక్యం. ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీకు అర్థం కదా. సో ఈ 66 కూడా ప్రామాణిక గ్రంథాలు. మనం వీటినే చదవాలి, మనం వీటినే ధ్యానించాలి, మనం వీటినే బోధించాలి, మనం వీటిలో బోధించబడిన వాటి బట్టి మనం జీవించాలి. ఈ 66 పుస్తకాలు దాటి వేరే ప్రత్యక్షతలు ఏమి కూడా ఉండదు అని మరొకసారి నొక్కి చెప్తున్నాను. ఆనాడు వచ్చాడు, దేవుడు దర్శనం చూపించాడు, ఈనాడు వచ్చాడు, దేవుడు కళ్ళలో కనిపించాడు, ఆనాడు వచ్చాడు, దేవుడు నాకు ప్రార్థన చేస్తున్న గల బయలుపరచని ఏవో చెప్పుకొస్తారు, నమ్మమాకండి. దేవుడు తన చెప్పనన్నీ కూడా ఈ 66 పుస్తకాలు చెప్పాడు. మళ్ళా నొక్కి చెప్తున్నాను, ఈ 66 పుస్తకాలే మన విశ్వాసానికి పునాదిరాలు, ప్రామాణిక గ్రంథాలు. వీటిని దాటి ఇంకేమీ చదవమాకండి, వాటి వైపు వెళ్ళమాకండి. అయితే కొన్ని ఉన్నాయి, అవి వాటిని అప్రామాణిక గ్రంథాలు చెప్పారు. అప్రామాణిక గ్రంథాలు లాంటి అప్రామాణిక గ్రంథాల్లో ఒక గ్రంథం పేరు ద బుక్ ఆఫ్ ఏనోక్. హానోకు పుస్తకం, లేక మొదటి హానోకు, రెండవ హానోకు ఉంటుంది. సో బుక్ ఆఫ్ ఏనోక్ అని ఒక గ్రంథం ఉంది. అది అప్రామాణిక గ్రంథం అని అది క్రైస్తవులు కాదు, ఈవెన్ యూదా రబ్బీలే, యేసుప్రభు కాలం నాటికి యూదా మత బోధకులు ఆ గ్రంథాన్ని పక్కన పెట్టారు. ఎందుకని? అది ప్రామాణికం. అందులో కొన్ని విషయాలు వాస్తవిక వాక్యంతో ఎక్కడ కూడా సరిపోకొని విభేదిస్తుంటాయి కొన్ని విషయాలు. అందుకని వాటిని నాటి రబ్బీలే పక్కన పెట్టారు. అయితే యూదా ఆ గ్రంథంలోని ఒక వచనాన్ని వాడతాడు. మనం చదువుకున్న ఈ వాక్యం అంచారా, ఏది ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు వరకు ఇలా చెప్పాడు అని అంటారు సరా, ఇది ఆ గ్రంథంలోని ఒక వచనం. ఇది ఆ అప్రామాణిక గ్రంథమైన మొదటి హానోకు 1:9లోని. మళ్ళీ బైబిల్ వెతకమాకండి, మీరు బైబిల్లోకి ఈ మాట మనకు కనిపించదు. అప్రామాణిక గ్రంథంగా పిలువబడుతున్న మొదటి హానోకు 1వ అధ్యాయం 9వ వచనంలోని మాట అది ఇక్కడ యూదా ఎత్తి రాస్తాడు. సరే, యూదా ఈ మాట్లాడడంలో దీని గురించి మీరు పెద్దగా మేధావుల్లాగా లేక వేదాంతుల్లాగా దీనికోసం పెద్ద చర్చలు పెట్టుకోమాకండి. పెద్ద దీని గురించి ఆలోచించి అనవసరమైన ఆలోచనలు, సభలు అనవసరం. దీని విషయంలో డిస్కషన్లు, విమర్శలు, విభేదాలు, దీని విషయంలో మనకి డిబేట్స్ అనవసరం. నేను ఇంతకుముందు చెప్పాను,
యూదా ఈ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాశాడు అన్న మాట నేను చెప్పినప్పుడు ఆరంభంలో నా ఉపోద్ఘాతంలో ఒక మాట చెప్పాను ఇంట్రొడక్షన్లో. ఏమని? ఈ యూదా పత్రికను ఎవరికి రాశాడు, ఎవరిని ఉద్దేశించి రాశాడు అని అంటే ఒక మాట నేను చెప్పాను, మీకు గుర్తుంటుంది. రోమా సామ్రాజ్యం లెక్క గ్రీకు దేశములు, గ్రీకుల మధ్య, అన్యజనుల మధ్య నివసిస్తున్న యూదయ క్రైస్తవులను ఉద్దేశించి ఈ మాటలు యూదా రాశాడు. ఓకే, దీస్ లెటర్ ఈజ్ ప్యూర్లీ డైరెక్టెడ్ ఆర్ అడ్రస్ టు ద జూయిష్ క్రిస్టియన్స్. అంటే యూదా మతంలో నుంచి యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించిన యూదా మత విధానంలో నుంచి ప్రభు రక్షణలోకి వచ్చిన ఆ యూదా క్రైస్తవుని ఉద్దేశించి, లేక యూదా జాతికి చెందిన క్రైస్తవుని ఉద్దేశించి యూదా ఈ మాట రాశాడు. ఇది అన్ని జనుల మాట కాదు. అందుకే ఎక్కడక్కడ ఆ నాన్ బిబ్లికల్ ఉదాహరణలు ఏది వాడలే. ఉదాహరణకి పౌలు కొన్ని రాసినప్పుడు, లేక పౌలు కొన్ని పత్రికలు రాస్తాడు, ఫిలిప్పి లాంటి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా కొలసి పత్రిక ఉందనుకోండి, ఉదాహరణ కొలసి పత్రిక ఉందనుకోండి, అది కంప్లీట్గా అన్య ఉద్దేశం రావడం మా పత్రిక అది. కాబట్టి పౌలు కొన్ని విషయాలు అక్కడ వాడుతాడు. ఈ లోక తత్వ పాఠాలు అని ఇలా విమర్శిస్తాడు. యోహాను తన మొదటి పత్రిక అన్ని జనుల రాసి, అందుకని అక్కడ తాను ఎక్కువగా ఈ గ్నాస్టిక్ సిద్ధాంతాలు వాడతాడు. ఈ రకంగా వారు ఎవరు రాస్తున్నారో వారిని బట్టి వాళ్ళు ఆ విధంగా రాసేవారు. ఇక్కడ యూదా కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూదా కూడా యూదయ క్రైస్తవులు అనగా యూదా మతం నుంచి క్రీస్తుకు వచ్చిన యూదయ క్రైస్తవులకు ఈ మాటలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు మీకు కొత్త కావచ్చు, నాకు కొత్త కావచ్చు. ఇది మీకు నాకు ఇదేంటబ్బా ఎక్కడ ఉందబ్బా అని అనిపించొచ్చేమో, కానీ యూదా యొక్క చదవర్లకు ఈ మాట పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకంటే వారు యూదా మత విధానంలో పుట్టారు కాబట్టి ఆ గ్రంథాలన్నీ వారికి బాగా తెలిసిన గ్రంథాలే. నేను చెప్పిన ఈ అప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి సరా, ఇది మొదటి హానకు, రెండో హానకు, మొదటి మక్కాబీ, రెండో మక్కాబీలు, జోడీతు, తూబీతు, ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి. ద సాంగ్ ఆఫ్ ది హీబ్రూ చిల్డ్రన్ అని, విజ్డమ్ ఆఫ్ సొలొమన్ అని, ఎక్లీజియాస్టికస్ అని కొన్ని బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ మళ్ళీ మీకు నాకు తెలియదు, ఎందుకంటే అవి మనకు తెలియవు. కానీ యూదా యొక్క పాఠకులకు ఆ పుస్తకాలు, వాటిలో ఉన్న విషయాలు వారికి బాగా తెలుసు కాబట్టి యూదా వారికి మాటలు రాశాడు. సో కాబట్టి ఈ మాట పట్టుకొని మీరు లేక మనకి బాధపడక్కర్లేదు. మనకి విషయం, మనకి అది ముఖ్యం కాదు, మనకి ద మెసేజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అసలు యూదా ఏమి చెప్పదలుచుకున్నాడు, ఎలా చెప్పాడు, ఏ విధంగా చెప్పాడు అనే దానికన్నా అసలు యూదా ఏమి చెప్పదలుచుకున్నాడు అనేది మన ముఖ్యమైన పాయింట్గా మనం పట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ యూదా తన రచయిత, తన శ్రోతలకు లేక తన పాఠకులకు ఏమని చెప్తానంటే, ఓ యూదా క్రైస్తవులారా, మీకు తెలుసు కదా, మీరు చదివారు కదా, ఏది ఆదా మొదలుగున హానో దాకా వీళ్ళ గురించి ఏమని చెప్పుకొచ్చారు, ఇలాంటి వారి గురించి వాళ్ళు ఏమేమి చెప్పుకొచ్చారో ఇది మీకు తెలియని బాపత ఏం కాదు. మీరు అన్ని జనులు కాదు కదా, మీరు యూదులు కదా, మీరు ఏమైనా చదివారు కదా. సో కాబట్టి ఇలాగంటాను, ఇది మీకు కొత్త ఏం కాదు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు, వినండి. ఇప్పుడు నేను క్రైస్తవ వాక్యం చెప్పినప్పుడు ఇలా చెప్తాను, మీరు తెలుసు కదా, మీరు బైబిల్ చదివారు కదా అంటాను. ఎందుకని? ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక మందసం గురించి చెప్తే మీరు ఎంతమందికి ఆశ్చర్యపడతారు? మందసమా అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని మీరు ఎంతమంది ఆశ్చర్యపడతారు? నేను కెరూబు అనే మాట వాడినప్పుడు మీరు ఎంతమంది ఆశ్చర్యపడతారు? కెరూబా అవి ఏంటి, ఎలా ఉంటాయని ఎంతమంది ఆశ్చర్యపడతారు? ఇది ఆశ్చర్యపడరు, ఎందుకని ఇవన్నీ మీకు తెలిసినవే. అదే క్రైస్తవులు కాని వారు, క్రైస్తవ్యాతరులతో మాట్లాడుకోండి, వాళ్ళకి మందసము, కెరూబు ఇత్యాది పదాలు నేను వాడను, ఎందుకని అవి వారికి అర్థం కావు. సో వారికి తెలిసిన కొన్ని ఉదాహరణలు నేను వాడతాను. ఉదాహరణకి అలా వాడటంలో తప్పేం కాదు, మళ్ళీ యూదా వాడటంలో దీన్ని పెద్ద మనం తప్పుగా పట్టనక్కర్లేదు. ఉదాహరణకి అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, చాలామంది హేతువాదు ఏమని వాదిస్తారంటే, అంటే యూదా ఆ అప్రామాణిక గ్రంథాలని ప్రామాణికంగా ఒప్పుకుంటున్నాడా అన్నట్టుగా వాదిస్తారు. గమనించండి, అందులో ఉన్న ఒక మాటని వాడినంత మాత్రాన యూదా ఆ గ్రంథాలను ప్రామాణికంగా ఒప్పుకున్నట్టు కాదు. ఉదాహరణకి పౌలు గారు అరియోపగలో మాట్లాడతారు, గుర్తుంది కదా. అరియోపగలో ఆయన ఏథెన్స్లో ఏరోపెగస్లోన ఆయన ఎపిక్యూరియన్లు, స్టోయిక్లు అనబడిన
ఆ మేధావులతో పౌలు ప్రసంగిస్తాడు. ఈ ప్రసంగం మీరు కనుక గమనిస్తే ఏథెన్స్ వారులారా అని మొదలు పెట్టాడు పౌలు గారి ప్రసంగాన్ని. మీరు గమనిస్తే ఈ ప్రసంగంలో పౌలు మాట వాడతాడు, మనము ఆయనలో బతుకుతున్నాము, చలిస్తున్నాము ఉనికిని చెప్పేసి ఈ మాట నేను చెప్పట్లేదు, మీ కవిస్వలు కొంత ఈ మాట చెప్పారు. అంటే ఇది నా సొంత డబ్బా కాదు, లేక నా సొంత ఇన్వెంటెడ్ పదాలు కాదు, నా సొంత సమకూర్పు కాదు. ఈ మాటలు మీ కవిస్వలు చెప్పారు. కాబట్టి ఇది మీ కొత్త భాష ఏం కాదు, ఇది మీకు కొత్త భాష ఏం కాదు, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. మీ కవిస్వరు ఈ మాట చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న, పౌలు ఏథెన్స్ వారితో వెళ్ళి మీ కవిస్వరులా చెప్పారు అన్నంత మాత్రాన పౌలు వారి మాటల్ని ధృవీకరిస్తున్నట్టుగా, లేక వారి మాటల్ని వేదాంతంగా లేకపోతే ప్రామాణికంగా పౌలు గారు తీసుకుంటున్నట్ట కాదు కదా. ఒక ఉదాహరణగా తీశాడు, మీ కవిస్వరులు ఇలా చెప్పారయ్యా అన్నాడు. అంటే వాడు చెప్పిన దాన్ని తాను కోట్ చేశాడు. అంత మాత్రాన వారి కవిస్వరులు చెప్పిన దాన్ని ప్రామాణికము అని పౌలు గారు నిర్ధారించలేదు. సో కాబట్టి మనము ఒక సైన్స్లో నుంచో, ఒక జియోగ్రఫీలో నుంచో, లేక ఇతరత్ర మత గ్రంథాల నుంచి ఒక మాటను మనము ఉదాహరణగా తీసుకున్నంత మాత్రాన ఆ గ్రంథాల్లో ఉన్నదానిని మనము ప్రామాణికము అని చెప్తున్నట్టు కాదు. ఇది అర్థం చేసుకొని ముందు కొనసాలని మీకు మనం చేస్తున్నాను. సో యూద అలాంటి ఒక మాటను తీసుకొస్తాడు హానోకు పుస్తకం నుంచి. అంటాడు, మీకు తెలియనిది ఏముంది చెప్పండి, మీకు తెలుసు కదా, ఆదాము మొదలుకొని హానోకు వరకు కూడా ఏమని చెప్పారో మీ చదివారు, మీకు తెలుసు. ఏమని చెప్పారు? ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు, లేక ఆదాముకి నుంచి 7వ తరపు వాడైన హానోకు దాకా వీరందరూ ఏమని చెప్పారంట? వీరందరూ కూడా ఆదాము ఆ జనరేషన్ అంతా చెప్పుకుంటూ పోతే వీరందరూ, ఆ మాటకు వస్తే యూదన్నమాట ఆ రోజు వాళ్ళేం చెప్పారు, మేమైతే చెప్తున్నాము. వీరందరూ ఏమి చెప్పారంటే భక్తిహీనుల మీద దేవుని తీర్పు ఖచ్చితముగా ఉంటుంది. దుర్మార్గుల పదం వాడతాడు అనే ఒరిజినల్ భాషలోన. దుర్మార్గుల మీద దేవుడి భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భయము మీరి దుర్మార్గంగా బ్రతికేవారు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు, దుర్మార్గంగా తిరిగేవారి మీద దేవుని తీర్పు ఖచ్చితముగా ఉంటుంది అన్న సత్యము మన పూర్వీకులైన వారు చెప్పారు. ఆ మాటకు వస్తే తెలియగలుగుతాను, ఏ మత గ్రంథం ఈ మాట లేదు, ఏ మనిషి ఈ మాట చెప్పడు. ఏమండి, కర్మ చేసిన కర్మఫలం అనుభవించమని మన పూర్వీకులు చెప్పలేదా? ఒక తప్పు చేసినవాడు ఆ తప్పు యొక్క ఫలమును అనుభవించాలని చెప్పలేదా? తప్పు చేసిన వాడు శిక్షకు పాత్రని ఎవడు కాదనగలడు చెప్పండి? ఎవడు తప్పు పట్టగలడు అని చెప్పండి? సో కాబట్టి ఇది తెలియని విషయం కాదు. మన ఆదాము మొదలుకొని హానోకు దాకా మన పూర్వీకులందరూ కూడా నెత్తి బాదుకుని చెప్పిన మాట ఇదే. ఏంటది? దుర్మార్గుల మీదకి, భక్తిహీనుల మీదకి దేవుని తీర్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలా భక్తిహీనంగా బ్రతికిన వారు ఎవరైనా కావచ్చు, వాడు ఎంత గొప్పడైతే అవ్వచ్చు, ఎంత మాట్లాడేయండొచ్చు, వాడు ఎంత 100 మంది ఉండొచ్చు, వాడిని నింగికెత్తారు 100 మంది ఉండొచ్చు, వాడికి గుర్తింపులు గౌరవాలు స్థాయి పెరిగిపోయి, లేకపోతే జాతీయ నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ మినిస్టర్గా, ఇంటర్నేషనల్ స్పీకర్గా, సెలబ్రిటీగా, గమనించండి, కారు డోర్ తీసొకడు, వాళ్ళు పెట్టాడు ఒకడు, నీరు ఇచ్చాడు ఒకడు, ఇలాంటి సదుపాయాలు సేవకులు ఆయన చుట్టూ 100 మంది ఉండొచ్చు. ఆయన వెళ్తే గమనించండి, ఈ మధ్యకాలంలో విచిత్రమైన విషయం విన్నాను. ఆడెవరో అంట ఇంట్లోన ఎవరో ఒక ఆయన స్పీకర్, పెద్ద స్పీకర్ పేరు చెప్పేందుకు మనకి నా పేర్లు మనకి, ఆయన ఫోటోపై చేసి ప్రార్థన చేస్తే వీడు బాగైందంట. ఆ మధ్యన టీవీలో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, విపరీతమైన ధోరణులండి. ఆ టీవీలో ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, మీ ఎక్కడ రోగం ఉందో ఆ రోగం ఉంటే మీరు చేయండి, ఇంకో చెయ్యి టీవీ స్క్రీన్ మీద. అంటే నేను టీవీలో కూర్చున్నాను, ఇంకో చెయ్యి టీవీ స్క్రీన్ ఇలా ముట్టండి, ఇలా ముట్టి చెయ్యి ముట్టి ప్రార్థన చేస్తాను, మీ రోగం పోద్ది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా గమనించవాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, వారికి ఎంత గిరాకీ ఉన్నా, వారికి ఎంత డిమాండ్ ఉన్నా, వారికి ఎంత పేరు ప్రఖ్యాతి ఉన్నా, వారికి ఎంత మంచి పేరున్నా, దేవుని తీర్పును వాళ్ళు
తప్పించుకొనలేరు. మనం చెప్పాను గుర్తుంది కదా, ప్రభువా ప్రభువా అని పిలుచుడు ఎవడు పరలోకానికి వెళ్ళడు. నేను నామం దెయ్యాలు కొట్టాం, అద్భుతాలు చేస్తాం, టీవీ స్క్రీన్ ముట్టి స్వస్థపై అయిపోయింది వాళ్ళకి. నేను కూర్చొని ఎడబలో కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళకి వైరస్ స్వస్థ అయిందని ఇలాంటి కబుర్లు ఏంటి చెప్పినా ఒకటే చంటాను, అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలియదు, ఇక్కడ బయటికి పోండి. వారు ఎవరైనా కావచ్చు, తీర్పును మాత్రం తప్పించుకోలేరు. ఖచ్చితంగా నువ్వు భక్తిపరుడు అయితే విను, నువ్వు భక్తిపరుడు అయితే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు, నువ్వు భక్తిహీనుడు అయితే దేవుని తీర్పులో ఉంటావు. ఇంకెంత మించిన భాష్యం, వ్యాఖ్యానం, వాక్యం, ప్రసంగం లేదు, ఉండదు, ఉండబోదు. మళ్ళా నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు దేవుని యందు భయభక్తుల వ్యక్తి అయితే గమనించండి. అంటాడు హానోకు దేవునితో కూడా నడిచాను. గమనించండి, ఎలా నడిచాను తెలిసిన అంటే నేను నడలేదంటే నేను నడుస్తున్నాను, నువ్వు నడలేదు నువ్వు నడుస్తున్నావు, మనందరం దేవుని నడుస్తున్నాం. మన అంత భక్తిహీనం కాదు, మన అంత లోకంలో పడిపోయిన వాళ్ళం ఏం కాదు. మనకి ఎంత కొంత భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఆత్మీయత ఉంది, ప్రార్థన ఉంది, కాస్త దేవుని భయం ఉంది. మనం కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాం, రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాం, పూటకు ఒక వచనం చదువుకుంటున్నాం, ఆది గుడికి వెళ్తున్నాం, నెలకి దశమం ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కాకపోతే దేవుడు మనల్ని తీసుకుపోయే స్థాయిలో మన దేవుడు నడుస్తున్నామా? హానోకు అందరూ నడిచాడు, దావీదు నడిచాడు, మోషే నడిచాడు, అబ్రహాం నడిచాడు, అందరూ నడిచాడు. కానీ హానోకు దేవుడు అతన్ని తీసుకొని పోయే రకంగా దేవుడు నడిచాడు. అది గొప్ప విషయం. ఎప్పుడైతే కోరుకుంటున్నాను గమనించండి. ఇంకో మాట వాడతాడు ఎబ్రీ గ్రంథకర్త, దేవుడు అతను ఎందుకు తీసుకున్నాడు అంటే అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందాడు. ఆ సాక్ష్యం ఇంపార్టెంట్. దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందాడు. అది ఎలాగైంది సాక్షి ఇష్టుడంటే ఆ కింద వివరణ ఇస్తాడు ఆయన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడంట అసాధ్యము. హానోకు దేవునికి ఇష్టుడిగా మారే అంత విశ్వాసం గలవాడే దేవుని నడిచాడు. కాబట్టి ఆ ఇష్టుడిగా ఇష్టపడగా జడని తీసుకుపోయాడు. ఏదో అలవాటు ఆచారం తూతూ మాత్రం భక్తి చేసుకోవడం కన్నా దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం. ఏమంటాడు? అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అంటారు. అది మెయిన్ కదా. ఏదో అర్పించేసావు అందరితో పాటు గుంపుతో గులియాత్లాగా వచ్చేసి ఏదో పడేసిపోయావు లైన్లో వచ్చేసి. కొన్ని సంఘాలు లైన్లో వచ్చి కాన్కేసి పోతుందా? ఆ రకంగా అందరు లైన్గా ముందుకు వస్తున్నావు, నువ్వు లైన్లో నిల్చున్నావు, ముందుకు వచ్చావు, అందరూ వేస్తున్నావు, నువ్వు కూడా డబ్బా పెట్టిలో కాన్కేసి వెళ్ళిపోయావు. ఏముంది 10 బంగారం? కాకపోతే నువ్వు వేసిన అర్పణ అది రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల అనవసరం. నువ్వు వేసిన అర్పణ దేవునికి ఇంపైన సువాసనల హోమముగా ఉందా లేదా? అది కదా మెయిన్ పాయింట్. పాస్టర్ ఇంటి రాగాన ప్రార్థన చేయగానే చేతిలో 100 రూపాయలు పెట్టేస్తావు, అదే మహాభాగ్యం అనుకున్నావు. ఏదో ఇది 100 రూపాయలకి పాస్టర్ కొనేసి అనుకున్నావు నువ్వు. కానీ పౌలు గారికి ఫిలిప్పీ సంఘస్థులు కానుక పంపినప్పుడు పౌలు ఆ కానుక అంటాడు, ఇది దేవునికి ప్రీతికరమైన సువాసనల హోమం అంటాడు. ఇది దేవునికి ప్రీతికరమైన హోమం. ఇది ప్రశ్న అవుతుంది, ఇంటికి అయ్యగారు రాగానే నువ్వు భోజనం పెట్ట మంచిదే, కానీ నువ్వు పెట్టిన భోజనము అయ్యగారు మంచి రుచిగా ఉంది. ఎందుకంటే అయ్యగారు ఎంతకంటే ఏమనగలడు? ఉప్పు ఎక్కువ వేసినా కారం ఎక్కువ వేసినా బాగుందాం అంటాడు తప్ప బాగోదంట కదా. ప్రశ్న అవుతుంది, నువ్వు దైవం ఆతిథ్యం గొప్ప విషయం, కానీ నువ్వు ఇచ్చిన ఆతిథ్యం అది ఎంత దాకా దేవునికి ప్రీతికరంగా ఉంది? నీ గొప్ప కోసం నేర్చుకుంటున్నావా? నువ్వు ఇచ్చిన ఆ 10 రూపాయలు 100 రూపాయలు అది ఎంత దాకా దేవునికి ప్రీతికరంగా ఉంది? నీ గొప్ప కొరకు ఇచ్చుకుంటున్నావు, నీ పేరు చెప్పడం కోసం, చూసి నేను కూడా ఇచ్చాను అనడానికి. కానీ అది ఎంత దాకా దేవునికి ప్రీతికరంగా ఉంది అనేది పరిశీలించాలిగా. ఏమంటారు? సో భక్తి పరులే, కాకపోతే ప్రశ్న అవుతుంది, ఇది భక్తి అది. సో అంటున్నాను, ఈ రకంగా పై భక్తి కదా, దాని లోతులో రావాలి. సో అంటాడు హానోకు మొదలుకొని వీళ్ళందరూ చెప్పిన మాట ఇదే, తీర్పు లాంటి వారికి తీర్పు తప్పదు. వాళ్ళు బయటకు ఎన్ని భక్తి మాటలు మాట్లాడుకున్నా, మనను
మనుషులు నీ పై వేషానికి ఓటేస్తారు, నీ పై వేషం జజలు కొడతారు, నీ సూటికి బూటికి, నీ అందరికి, నీ చందానికి, నువ్వు వాడే మాటలకు, నువ్వు చెప్పే ప్రసంగాలకు, నువ్వు పాడే పాటలకు, నువ్వు వాయించే వాయిద్యానికి వాళ్ళు చప్పట్లు కొడతారు. నువ్వు చేసే ప్రార్థనలతో వాళ్ళు కలిగే కొన్ని మార్పులకు వారు పొంగిపోతారు, వారు మురిసిపోతారు, నిన్ను పొగుడుతారు, నీకు సాల్వా కప్పుతారు, నీకు దండేస్తారు, నీకు చప్పట్లు కొడతారు, నీ పేరు గొప్పగా ఇచ్చిస్తారు, నీకు పాపులారిటీ పెరిగిపోతుంది, నీకు ప్రఖ్యాతి పెరిగిపోతుంది, అన్నీ అవుతాయి. కాకపోతే గమనించండి, ఇవి పై వేషాలు. దేవుడికి ఇవన్నీ అనవసరము. ఆయన హృదయం కావాలంతవరకే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే ఆయన చూస్తారు. దట్స్ ఇట్. యేసుని ఇంకో రాజీ పడే మాటలేదు. నీకు కావాల్సిందల్లా నీ హృదయం ఒకటి. నీ హృదయం సరిగా లేకపోతే, నీ హృదయ శుద్ధి నీకు లేకపోతే, నీ లోపల పరిశుద్ధి లేకపోతే, నీ లోపల తగ్గింపు, వినయం, విధేయత, సాత్వికం, లోబడే గుణము, దేవుడిని అన్నిటికంటే ఎక్కువగా ఈ లోక సుఖాల కంటే, భోగభాగ్యాల కంటే, ధనం కంటే, మేడమిత్తుల కంటే, ఇల్లు వాకల కంటే, కారు బంగ్లాల కంటే, భార్య బిడ్డల కంటే, గమనించి అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ను ప్రేమించే తత్వం ఏదో కరువైతే నువ్వు బయటికి ఎన్ని చెప్పుకున్నా ఆయనకు అర్థం. నీ నీతంతా ఆయన దృష్టిలో మురికి కొట్టే. కాస్త కఠినంగా ఉన్నది అనుకోమాకండి, ఇది కఠినమైన బోధ కదా. వాళ్ళే చెప్పారు, నేను చెప్పేది ఏముంది, ఆ రోజు వాళ్ళే చెప్పారు, ఇది కఠినమైన బోధ, దీన్ని ఎవడు సహించగలన్నాడు. నిజమే, కఠినమైన బోధ. నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఆయనను హెచ్చించాలి, నువ్వు ఆయన ఘనపరచాలి, నువ్వు ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలి. అలా కాకపోతే నువ్వు బయటకి ఎన్ని పెట్టుకుని హృదయంలో ఆయనకు అటువంటి స్థానం లేకపోతే నువ్వు నా దృష్టిలో భక్తిహీనుడివే. గమనించండి, వీరు మనుషుల దృష్టిలో కింద మనం చూస్తాం, రేపు రాత్రి మనం చూద్దాం. 16వ వచనంలో యూదా వారికి ఉన్న కొన్ని లక్షణాలు వివరణిస్తారు, మరికొన్ని లక్షణాలు వర్ణిస్తారు యూదా గారు. గమనించండి, మీరు గమనిస్తే వీరు మనుషుల దృష్టిలో చాలా గొప్పలు. నేను చెప్పాను, సెలబ్రిటీ స్పీకర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్లు, వీళ్ళు గొప్ప దేవజనులు, గొప్ప అయ్యగారులు, అమ్మగారులు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏంటో సంవత్సరాన్ని తీరిపోతాయంట, వాళ్ళ ప్రార్థనలు అప్పులని తీరిపోతాయంట, వాళ్ళు ప్రార్థన చేసిన పిల్లలు పుడుతున్నారంట, వాళ్ళు ప్రార్థన చేసి ఇల్లు కట్టబడిపోతుందంట, వాళ్ళ టీవీ కార్యక్రమానికి 1000 రూపాయలు పంపిస్తే ఈ అప్పులన్నీ తీరిపోతుందంట 1000 రూపాయలతోని. గమనించండి, వాళ్ళు గొప్పలు. కానీ అలాంటి ప్రజల దృష్టిలో గొప్పవారు అని పేరు పొందిన వారిని యూదా ఏమాత్రం మొహమాటపడకుండా భక్తిహీనులు అని అనేసాడు. ఒకరు మాటలోన కుండ బద్దలు మాట్లాడతాడు, మొహమాటపడకుండా కుండ బద్దలు కొట్టి మాట్లాడతాడు. భక్తిహీనులు. మీరు గమనిస్తే ఆ 14-15 వచనాల్లో 4 సార్లు ఆయన పదం వాడాడు, భక్తిహీను పదాన్ని. లెక్క పెట్టారా? ఆ 14-15 వచనాల్లో 4 సార్లు 4 times అన్న పదం వాడతాడు, భక్తిహీనులు, భక్తిహీనులు, భక్తిహీనులు. అషెబొమాయ్, గ్రీకు భాష వాడతాడు, అషెబొమాయ్. షెబో అంటే భక్తి, అషెబొమాయ్. గమనించండి, భక్తిహీనులు. ప్రశ్న అవుతుంది, ఏంటయ్యా నువ్వు మాట్లాడుతుంది యూదా గారు? సార్ మీరు ఏం మాట్లాడుతున్నాండి? వాళ్ళు సెలబ్రిటీస్ అండి, వాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు అండి, పెద్ద అయ్యగారులు, పెద్ద అమ్మగారులు అండి. విశాఖపట్నం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా, భారతదేశం అంతా వాళ్ళ పేరు మారుమోగిపోదండి. వాళ్ళు కోటాలు పెడితే లక్షలు వస్తారండి. కనీసం ఆ కోటాలకి వాకింగ్ కాకపోయినా కేవలం ఆయన చూడటానికి వెళ్ళే వాళ్ళు కొన్ని లక్షల మంది అండి. ఏదో ఏం లేకపోయినా నిత్యం చేయొచ్చు చాలు, వీళ్ళు దరిద్రంతా పోతున్నట్టుగాను దానికోసం తోపులాడికి వెళ్ళి పడేవారు పుష్కలం ఉన్నారండి ఇక్కడ. దీంతో వాళ్ళు కూడా చక్కగా సంబరపడిపోయి ఇదే చాలా బాగుంది ప్రార్థన గోపురం అని ఒక ఇది పెట్టేసి, గమనించండి, అక్కడక్కడ అలాంటి స్టేషన్లు ఏర్పాటు చేసి జనాలు కుప్పలుగా పరిగెడుతున్నారండి అక్కడికి. అలాంటి పట్టుకొని మీరు ఎంత మాట అంటారా అని అంటే, గమనించండి ఏదైనా మాట. సార్ మీరు బయటకు ఎన్ని మాట్లాడినా దేవుని దృష్టిలో వారు భక్తిహీనులే. ఎందుకని 2 మాటలు చెప్పినవండి. 2 మాటలు అంటాడు. ఒక భక్తిహీనుడని ఏది నిర్ధారిస్తుంది? నేను కాదు, నువ్వు కాదు సుమా. దయతో అర్థం చేసుకోండి. ఈ మాట విజయ్ కుమార్ నేను చెప్పట్లేదు, లేక యువత చెప్పట్లేదు. ఒక భక్తిహీనుడని నిర్ధారించేది 2 ఉన్నాయి. 1 అతని క్రియలు, 2 అతని మాటలు. పెట్టుకుని చెప్పచ్చు. ఒక ఆయన
ఒక ఆయన నాకు చెప్పుకొచ్చారు, సార్ టీవీలో వాళ్ళు ఎంత ప్రేమగా కనిపిస్తారో తీరా వాళ్ళకి వెళ్తే కనీసం మంచిని కూడా ఇవ్వరండి. నేను ఫేస్ చేసినట్టండి. అంటే వాళ్ళ విమర్శ కాదండి, విమర్శ కాదు కానీ అనుభవం చెప్తున్నాను. అలాంటి ఇద్దరు నేను ఫేస్ చేశాను. ఒక ఆయన టీవీ స్పీకరు, ఆయన దగ్గర కొంతమంది పని చేశాను. నమ్మండి, టీవీ తెరపై ఒక నెంబర్ ఇచ్చాడు ఆయన. మీకు అది అప్పుడు స్క్రోలింగ్ అవుతుంటుంది, అరగంట సేపు ఆ పూర్వంలో ఆ నెంబర్ స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. మీ ప్రార్థన అవసరాలకు ఈ నెంబర్కి ఫోన్ చేయమని స్క్రోలింగ్ అవుతుంటుంది. ఆ పూర్వం అవుతున్నప్పుడు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, లేక తర్వాత కూడా చేస్తుంటారు. వినండి, ఆ నెంబర్ గల ఫోన్ నా దగ్గర ఉండేది. ఈ దొంగతనాలు దేవుడిని క్షమించగాక. సో ఆ కార్యక్రమం చూసిన వాళ్ళు ఆ ఫోన్ చేసి మాట్లాడితే గమనించండి, ఆ ఫోన్ నేను ప్రార్థన చేసిన టైంలో ఈయన ఏది అనుకుందాం, ఈరోజు బుధవారం మంగళవారం కదా, ఈరోజు ఈ 9 గంటలకి ఈయన ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. కానీ ఈయన ఈ టైంకి అమెరికాలో ఉండుంటాడు. ఎందుకని ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. అవి ఈరోజు టెలికాస్ట్ అయ్యింది. మీరు అమాయకంగా ఆ నెంబర్ చూసి ఫోన్ చేస్తుంటారు. ఆయన ఫోన్ అయితే మాట్లాడదు, మీరేం మర్చిపోతుంటారు. ఆయన చెప్పేసి ఆయన లేట్ ఇక్కడ అమ్మాయి అమెరికాలో ఉన్నాడు. ఆయన ఒక ఐదు ఆరు 2-3 నెలలు సరిపడ ప్రసంగాలన్నీ కూడా సెట్ చేసి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. వీళ్ళు దాన్ని ఎడిట్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు టెలికాస్ట్ చేస్తుంటారు. ఇది టీవీ పరిచర్యకున్న వాస్తవం, ఫ్యాక్ట్ ఇది. మరొక టీవీ పరిచర్య, పేరు చెప్పిన దేవస్థానం, గొప్ప దేవస్థానం. ఆయన గొప్ప మంచి ప్రసంగికుడు, మంచి బోధకుడు, చాలా గొప్పవాడు ఆయన. తీరా ఆయన దగ్గర సెమినార్ పెడితే మీ కుటుంబాలతో వెళ్ళాం, నేను అమ్మగారు మా పిల్లలతో వెళ్ళాం. వినండి, ఒక ఇడ్లీ ఎక్స్ట్రా అడిగితే వేశారు కాదు, ఒక ముద్ద అన్నం ఎక్కువ అడిగితే వేశారు కాదు. ఎందుకంటే అంత లెక్క కడుపునే పెట్టారు కాదు. అయ్యో, టీవీలో అంతగా ప్రేమ చూపిస్తారండి సార్. ఫ్యాక్టరీ వెళ్తే గసేసేవారు. మా పిల్ల ఒకవేళ ఆకలితో సరిపోక ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వెళ్తే గస పంపేవారు. మరొక ఆయన లైవ్లోన, అంటే మీరు ఆయన ఫోన్ పెట్టినాడు, మీరు లైవ్లో ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ రిసీవ్ చేసుకొని లైవ్లో ప్రార్థన చేయడం కార్యక్రమం ఒకటి జరిగింది. మా మామయ్య ఒక ఆయన విశాఖపట్నంలో ఉంటారు. ఆయనకి బాగా పరిచయం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఈయన అప్పుడు ఇంకా ఆ స్థాయికి, అంటే ఈరోజు ఆయన ఏ స్థాయిలో ఆయన సేవ దిద్దుపెట్టదో అలా కానప్పుడు సేవ కొత్తగా మొదలవుతున్న రోజుల్లోన మా మామయ్య ఆయన కలకట్ట తీసుకెళ్ళి కలకట్టలో కూటాలు పెట్టించారు. ఆ ఇంట్లో కూర్చొని భోజనం చేశారు. ఆ పరిచయం మీద ఆ కార్యక్రమం అవుతున్నప్పుడు ఈయన ఫోన్ చేశారు. ఫోన్ చేస్తుంటే లైవ్ అవుతుంది, టీవీలో లైవ్ అవుతుంది, అందరూ ఫోన్లు చేస్తున్నారు. వీళ్ళు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎవరో ఎత్తారు. ఎవరో ఎత్తేసి, సార్ నేను ఆ సార్తో మాట్లాడంటే, సార్ బిజీగా ఉన్నారు, రేపు ఎప్పుడో చేయండి అని ఫోన్ పెట్టేశారు. సో కాబట్టి టీవీ తెర మీద మీరు చూస్తున్నవన్నీ కూడా వాస్తవాలు కాదు. క్షమించాలని విమర్శించట్లేదు, ప్రార్థన చేయండి, నేను ఆ స్థాయికి వెళ్ళకూడదని. చాలు, నాకు ఈ జీవితానికి చాలు. మీలాంటి 100 మందికి, లేక 10 మందికి నేను పనికొచ్చిగా ఉంటే, మీలో 10 మందికి నా వల్ల కాస్త 10 పైసలు ప్రయోజనం వస్తే, మీ 10 మంది ఆత్మీయ జీవితాలు నా ద్వారా బలపరచబడితే, ప్రభువులో తెప్పబడితే జన్మధన్యం. ఎందుకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. ఇలాంటి మోసకరమైన సేవల కన్నా యథార్థమైన నిజాతకున్న ఈ సేవ నాకు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది అనుకోమాకండి. గమనించండి, బయటకు కనిపిస్తే చేతలు, వాడి చేతలు అందులో డిఫరెంట్గా ఉంటాయి. గమనించండి, ఇక్కడ మాట మాడతాడు చూడండి 11. ఆదమొదలుకొని 7వ వాడు హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లను ఏమని, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు. నెక్స్ట్ 9 చూడండి, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలు. చూసారా పంచగా రాశాడు ఆ ప్రాసలు. భక్తిహీనైన వారందరూ భక్తిహీనంగా చేసిన భక్తిహీనమైన పనులు. బయటికేమో భక్తిగా మాట్లాడు, బయటికేమో భక్తి పొరులాగా మాటలు, బయటికేమో పరిశుద్ధంగా ఉంటారు. కానీ గమనించండి, భక్తిహీనంగా ఉండి భక్తిహీనులు భక్తిహీనంగా చేస్తున్న భక్తిహీన కార్యక్రమాలు. గమనించండి, అందుకే దేవుడు బైబిల్లో మాట అంటాడు, వారి క్రియలు
వారికే ఇంపుగున్నాయి. నాకైతే అసహ్యంగా వాళ్ళ పిల్లలు ఎంతో గొప్పగా ఉన్నాయి, అదికి ఎంతో గొప్పగా ఉంటున్నాయి, కానీ నాకు అవి అసహ్యంగా ఉంటున్నాయి. కంప్రమెక్కిపోతున్నాడు, నేను వాటిని విసుగుపడ్డాడు. అవి నాకు అసహ్యంగా ఉన్నాయి, ఆ వాసన పనికి రాకపోతుంది, నాకు విసుగు రప్పించేస్తున్నాయి. ప్లీజ్ వాటిని తేమాకండి, నా దగ్గర రామాకండి అని దేవుడు దండం పెట్టి బతిమాలుకుంటాడు. వారి భక్తిహీన క్రియలన్నీ వారికి ఇష్టంగా ఉంటాయి. పైగా చుట్టూ చేరి వాళ్ళకి భజన చేసే వాళ్ళకి భలేగా ఉంటాయి, వాళ్ళని పొగిడలు భలేగా ఉంటాయి, కానీ వాస్తవంగా దేవుడికి నప్పోసమా? గమనించండి ఈరోజు మిత్రమా, మన సేవా తీరు, మనం ఎంత గొప్ప నాయకులమి, ఎంత గొప్ప సేవకులమి, ఎంత బాగా సంఘం నడిపిస్తున్నాము, ఎంత బాగా పాటలు పాడుతున్నాము, ఎంత బాగా వాక్యాలు చెప్తున్నాము, హూ కేర్స్ అబౌట్ ఇట్? నేను మళ్ళీ చెప్తున్నాను, మనుషుడు నీ ఆ పై రూపానికి పడిపోదేమో కానీ దేవుడికి హృదయం కావాలి. నీ హృదయం సరిగా లేకపోతే బయట ఎన్ని చేసినా అవన్నీ వట్టి వ్యర్థమే. ఒకటే అంటాడు, మీరెవరన్నా తెలియదు, బయటకు పొండి అంటాడు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? పౌలు మాట వాడతాడు కొరింథీయులకు రాసినప్పుడు, నేను ఆత్మతో మాత్రమే పాడడం లేదు, నేను ఆత్మతో పడిన మనసుతో కూడా నేను పాడుతున్నాను. నేను మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. నా మనసు నా ఆత్మ నా మనసుతో ఏకీభవిస్తుంది. నేను లోనో రకంగా బయట రకంగా లేను. అందుకు మాట అంటాడు, మేము రక్షించబడే పట్ల రక్షణార్థమైన జీవవాసంగా ఉన్నాము, నశించిపోయే పట్ల మరణకరమైన మరణవాసంగా ఉన్నాము. ఎందుకు తెలిసిన, మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడి అనేకులా మేము లేము. గమనించండి, వంచనతోనో కుయుక్తం వచ్చిన వాళ్ళం కాము. వాక్చాతుర్యం ఎప్పుడు ఉపయోగించుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఏ దృష్టాంతం ఇచ్చాడో అదే చెప్పాము. క్రీస్తులో వేయబడిన క్రీస్తును ఉన్నదిగా మీకు ప్రకటించిపోయాము. తద్వారా మాకు లాభం వచ్చిందా, మాకు కలిసి వచ్చిందా, మాకు డబ్బులు వచ్చాయా, మాకు పేరు వచ్చిందా, మాకు గొప్ప వచ్చిందా, మేము ఏ పట్టించుకోలేదు. సిలువ వేయబడిన క్రీస్తుని మీకు చూపించొచ్చాం. ఆయన నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, ఆయన ద్వారా మీ రక్షణని ఒక విషయం చెప్పొచ్చాము. నమ్ముకున్న వాళ్ళు దీవించబడ్డారు, నమ్మని వాళ్ళు పోయారు, అది వేరే విషయం. అంతే తప్ప ప్రజల మెప్పు కొరకు మేము ఎప్పుడు కూడా తాపత్రయపడే బాపత మాది కాదు, ఆ సిద్ధాంతం మాది కాదు ఎప్పుడు కూడా. అందుకే ఒక మంచి మాట అంటాడు, దేవుని ఎదుట నా మనస్సాక్షిని ఎప్పుడు నేను నిర్దోషమని గుంజుకుంటున్నాను. అద్భుతం నిజంగా మహానుభావుడు యొక్క సేవ, ఆయన సేవ స్ఫూర్తి అనుడుజాడు నిజంగా గొప్పవి. అంటాడు, దేవుని ఎదుట ఎల్లప్పుడూ మేము మా మనస్సాక్షిని నిర్దోషమని గుంజుకుంటున్నాం. ఎందుకని, మేము బయట గొప్పలు వెండొచ్చు. అందుకు ఒక మంచి మాట వాడతాడు, ఇతరులు అనేక మంది చెప్పి ఎక్కడ నేను భ్రష్టుడు అవ్వాల్సి వస్తుందని చెప్పేసి అనుక్షణం భయముతో నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను. ఎందుకని, నాకు కావాల్సింది గొప్పలు తిప్పలు కాదు, నాకు కావాలి చచ్చిపోతాను, రాజ్యం చోటు కావాలి. ఆయన చేత బల నమ్మకం మంచి దాసం ఒక చిన్న చిన్న పిలుపు కావాలి. దానికోసమే తప్పనంతా ఈ తాపత్రయమంతా. సో గమనించండి, ఒకటి భక్తిహీనులు ఎలాగయ్యారు అంటే, ఒకటి వారి క్రియలను బట్టి, రెండు వారి మాటలు బట్టి. చూడండి, ఇంకో మాట అంటారు అక్కడ, ఏమని, వారి భక్తిహీన క్రియలన్నీ క్షమించండి, భక్తిహీనులు భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు అంటూ. నెక్స్ట్ గమనించండి, భక్తిహీన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు. తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు. ఇందాకలే వస్తూ ఒక ఆయన ప్రసంగం వింటూ కూర్చున్నాను. ఇప్పుడు చాలా విడ్డూరంగా ప్రసంగం చేశాడు. దాన్ని వేరొక వ్యక్తి అంటే దాని గురించి వ్యాఖ్యానించుకున్నాడు. సరే, మనకు అంత విషయం, కానీ నాకు నవ్వు వచ్చింది మాటలు. అంటే ఆయన ఏమని ప్రసంగం చేశాడో ఆ క్లిప్పింగ్ అని చూపించాడు. ఆ క్లిప్పింగ్లో సదరు దైవజనుడు ఏమని అంట, ఓ కరోనా, నా యేసు ప్రభుపేట నిన్ను గద్దిస్తున్నాను, నిన్ను ఉరితీస్తున్నాను అన్నాడు. దేన్ని? నువ్వు ఉరితీయడానికి అది ఏమైనా నాలాగా 6 అడుగుల మనిషి ఉంది, అదే కంటికి చిన్న సూక్ష్మజీవి అది. కరోనా, నా ప్రభుని యేసును నేను ఉరితీస్తున్నాను, ఈ మే నెలకల్ని అంతం చేస్తున్నాడు. జూన్ వస్తుంది, ఇంకా కేసులు పెరుగుతున్నాయి. మే నెలలో కరోనా ఉరితీస్తున్నాడు ఆయన, జూన్లో ఇంకా అది విజృంభిస్తూ ఉంది.
టెన్షన్ అవుతుంది. ఎందుకండి ఈ డంబ మాటలు? కరుణకు నివృత్తిస్తాను, కరుణని సమాధి చేస్తాను, నీ పాడి కడతాను, ఎందుకంటే ఈ ప్రగల్భాలు తిరిగి కడతాను. అవసరమా మనకి ఇది? చేతను తెప్పి నేను ప్రార్థన చేస్తుగా, ప్రభువా నీకు దేవా ఏమని చెప్పాడు దేవుడు? నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపాలు తమ చెడుకలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయమంటే ఉరి తీస్తాను, నీకు పాడి కడతా, సమాజ చేస్తాను. ఎందుకు వచ్చి మాటలు ఇవన్నీ తిరిగి పెడతాను? ప్రార్థన చేయండి సార్. ఎందుకు ఈ పాడు మాటలన్నీ? ఈ మాటలతో ఎంతమంది మగ్గు పెట్టేసి ఎంతమంది వైపు తిప్పుకొని ప్రయత్నం చేస్తారు. అంతా మురికిలంటూ ఉన్నారులేండి, మీ జైలు కొట్టేవారు. కానీ మా పోటీ విజ్ఞాతం ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు నవ్వుకుంటారు మీ విషయాలకి. ఇదేంటండి మే నెల ఉరి తీస్తానంటే ఇంకా జూన్లో కొనసాగుతుందని చెప్పేసి అంటారు ఆయన. దేవుని బిడ్డలారా, మాటలు చాలా జాగ్రత్త. ప్రసంగం అంటాడు, దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. అబద్ధం ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే నేను కాదు, వేరొక దేవజనుడు. నేను బాగా ఇష్టపడే గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవజనుడు. అండ్ ఎంత గొప్ప దేవజనుడు, అంత డౌన్ టు అర్త్, అంత తగ్గింపు. కోటీశ్వరుడు, ఎప్పుడు టక్ చేసుకోడు, ఎప్పుడు కూడా ఇలాగ చేతులు వాక్యం చెప్తాడు, చాలా దీనంగా మాట్లాడతాడు. అద్భుతమైన వాక్యం, కానీ చాలా లోతు గుండెలు కరిగిపోతాయి మాటలు ఏంటంటే. అలాంటి దేవజనుడు అంటే మధ్యకాలం మాట్లాడుతూ పొద్దుగా ఇలా చెప్పాడు. ఎవరో కాయన ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్ముడా ఇప్పుడు ఈ వ్యక్తిని, పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడు ఈ వ్యక్తిని నీ ఆత్మతో నింపమని ఆజ్ఞాపిస్తున్నాడంట. ఎవరిని? పరిశుద్ధాత్మ ఆజ్ఞాపిస్తున్నాడు మనిషిని నింపమని. ఏంటండి అంటే ఎంతగా వెళ్ళిపోతారా? తెలియకడుతాను. మీకు ఎంత అభిషేకం ఉంటే మాత్రం, ఎంత రేంజ్ కంటే మాత్రం ఏంటి పరిశుద్ధాత్మని కమాండ్ చేసేస్తారా? ఆజ్ఞాపించేస్తారా? రోగానికి అది తప్పు లేదు, రోగాన్ని ఆజ్ఞాపి, ఎందుకని దేవుడిని ఆజ్ఞాపించకూడదు కదా అయ్యా నువ్వు. గమనించండి. అంటే దానికి జనాలందరూ కూడా అమాయకంగా అసలు ఏమంటున్నా కూడా అర్థం కాకుండా ఆమెను కింద అడుస్తాడు గట్టిగాను. దాంతో ఇంకా రెచ్చిపోయి కాస్త ఎక్స్ట్రా చేస్తాడు. ఇది ఆమె అనే కొద్ది నీకు రెచ్చిపోతుంటాడు ఆయన. అక్కడ ఇది ఎంత ఆమె అంటాడు అంత రెచ్చిపోయి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంటాడు. వినండి తండ్రులారా, మనం చేస్తున్నాను. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమిపై ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు సాక్ష్యం చెప్పినా, నువ్వు వాక్యం చెప్పినా, నీ మాటలు ఎప్పుడు కూడా కొద్దిగా ఉండాలి. అనవసరపు వాగుడు మంచిది కాదు, అధిగమించిన మాటలు మంచివి కావు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటే ఉండాలి. వీటికి మించింది దుష్టుడి నుండి పుట్టినది అంటాడు ప్రభుల వారు. గమనించండి, అంటాడు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలు. ఆ మాటలన్నీ కఠినంగా ఉంటాయి. ఒకటి మంచి, ఆ మాటలో సాత్వికం, ఆ మాటలో తగ్గింపు, ఆ మాటలో వినయం ఏమి కనబడవు. ఒక అహంభావము, అతిశయము కనిపిస్తుంది. దేని బిడ్డారా, మళ్ళీ అంటాను, ఇలాంటి వారు బయటికి ఎంత గొప్పగా కనిపించవచ్చేమో కానీ నా ప్రభు దృష్టిలో వీరు భక్తిహీనులు. ఇది అంటాడు, వారు బయటికి భక్తి కనిపించేమో కానీ వారి భక్తి ఎందుకని వారి క్రియలు చెప్తున్నాయి వారి భక్తిహీనులని. రెండు, వారి మాటలు చెబుతున్నాయి వారు భక్తిహీనులని. ఇలాంటి క్రియలు చేసేవారు, ఇలాంటి మాట్లాడేవారు వాళ్ళ ప్రజల దృష్టిలో ఎంత గొప్పలు అయిపోయినా ప్రభు దృష్టిలో భక్తిహీనులు కాబట్టి ఇలాంటి భక్తిహీనులైన వారందరి మీదకి ఖచ్చితంగా దేవుని తీర్పు వచ్చి తీరుతుంది. ఈ మాట నేను చెప్పేది కాదు, మొదటి ఏడవని దాకా ఈ మాట చెప్పుకొచ్చారు మన పూర్వీకులు, మన పితరులు, పెద్దలు. ధర్మశాస్త్రం, దేవగ్రంథం, ప్రవచనాలు అన్నీ చెప్తున్న మాట. గమని ఈరోజు నేను చెప్పే మాట కూడా అదే. వారు నేను చెప్తున్నాను, అదే బైబిల్ చెప్తుంది. అది నువ్వు కావచ్చు, అది మాటలో కూర్చొని చెప్పుతున్నాను నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని దృష్టిలో ఒక భక్తిహీనమైన బతికితే నీకు నాకు మిగిలేది తీర్పే. తీర్పులోకి రాక తప్పదు, తీర్పును తప్పించుకోలేం.
ఈ లోకపు చట్టాల్ని, కోర్టుల్ని కొనేసి, న్యాయాన్ని కొనేసి, గమనించిన ఎనుకోమాకండి, ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థలో కూడా నమ్మకం పోయేంత పరిస్థితి కనిపిస్తుంది కళ్ళ ముందు. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా పాడైపోయిన ఈ దినాల్లో న్యాయాన్ని కొనుక్కోవచ్చు, న్యాయమూర్తి కూడా వచ్చుకోవచ్చు, కోర్టును కొనుక్కోవచ్చు, చట్టాలు కొనొచ్చేమో కానీ ఈ లోకపు న్యాయాల్ని, చట్టాల్ని తప్పించుకోవచ్చేమో కానీ ఏ రోజు కూడా దేవుని న్యాయాన్ని, దేవుని తీర్పును తప్పించుకోలేవు. బైబిల్ చెప్తుంది, మనమందరం ఒకరోజు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాలి. మైండ్ ఇట్. ఒకరోజు మనం తప్పకుండా ఆయన న్యాయ పీఠం ముందు నిల్చోవాలి. ఒక్క భయంతో బతుకుదాం. ఏమంటారు? మళ్ళీ అంటున్నాను, నువ్వు సెలబ్రిటీ కాకపోయినా పర్లేదు, నువ్వు గొప్పడు కాకపోయినా పర్లేదు, నీకు పేరు రాకపోయినా పర్లేదు, కానీ ఒక మాట నేను, ఈ లోకంలో నువ్వు అందరిలాగా ఇలా నిల్చొని తల పైకి ఎత్తుకొని కాళ్ళు ఎగరేసి తిరపడం పర్లేదు, కానీ రేపు పొద్దున ఆయన దగ్గర నువ్వు తలదించి నిల్చోకూడదు. నా బాధ అంత ఒకటి. ఈ లోకంలో రకంగా తలెత్తుకొని తిరగబడిన పర్లేదు, కానీ రేపు తీర్పులో నా ప్రభువు ముందు నేను తలదించకూడదు. యోహాను అంటాడు, ఆయన ప్రత్యక్షముడు మనము సిగ్గుపడక ఎప్పుడు ప్రభుత్వం ప్రార్థన చేస్తుంటాను. నాకు చాలా ఇష్టమైన మాట అది. తిమోతికి రాస్తూ అంటాడు పౌలు గారు 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యం సరిగా ఉపదేశించువాని గాను నీకు నీవే కనపరుచుకో. ప్రజెంట్ యువర్ సెల్ఫ్. సిగ్గుపడనక్కర్లేని సేవ చేద్దాం, సిగ్గుపడనక్కర్లేని భక్తి చేద్దాం, సిగ్గుపడనక్కర్లేని విధానంగా మనం దేవుని మాటలు నడుచుకుందాం. హానోకులాగా దేవునికి ఇష్టుడై ఉన్నాము అన్న సాక్ష్యం పొందుకుందాం. ప్రభు పిలిస్తే ఆయనతో పాటు ఆయన మహిమలోకి వెళ్ళిపోదాం, ఆయనతో కలిసి జీవిద్దాం. ఏమంటారు? ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీ కొందనాలు. దేవాయి రాత్రి నాతో మాట్లాడారు. ఈ మాటలను ప్రభా మా వెంకులో ఫలింపచేయండి, దీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు. నీ ఆశీర్వాదం మాకు కుమ్మరించండి, నీ దీవెనలు మాకు దయచేయండి, నీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా ప్రభా, మేము మనుషులకు నటించగలము కానీ ప్రభా, మేము నీ ముందు నటించలేము ప్రభా. మేము మనుషులు మెప్పు పొందగలము కానీ ప్రభా, నేను మెప్పించలేము. నిజమే ప్రభా, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కాబట్టి మాకు మనుషుల మెప్పు కన్నా నీ మెప్పు ముఖ్యం ప్రభా. మనుషులు మమ్మల్ని పొగిడే కన్నా నీ పొగడితే మా ముఖ్యం. బలా నమ్మకమైన మంచి దాసు అన్న ఒక మాట నీది అనిపించుకుంటే అదే మాకు గొప్ప భాగ్యం ప్రభా. దేవా, ఈ లోకంలో మేము గొప్ప వాళ్ళం కాలేకపోవచ్చు, ఈ లోకంలో మేము తలెత్తుకుని తిరిగేంత స్థాయి మాకు లేకపోవచ్చేమో, కానీ రేపు తీర్పులో ప్రభా నీ ముందు తల దించుకునే పరిస్థితి మాకు లేకుండా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బయటికి భక్తిలో నటించి లేవా లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారంగా మేము మిగిలిపోతామేమో. క్షమించండి మా ప్రభా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ నీ హృదయాన్ని చూస్తున్నావు. కాబట్టి దేవా, ఈ రాత్రి మా హృదయాలు నీ ముందు పరిశుద్ధంగా ఉన్న అవకాశం దయచి హృదయ శుద్ధి గలవారమే నిన్ను చూచి ధన్యత మాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, శుద్ధ హృదయం నా ఎందుకు చేయ ప్రభా. స్థిరమైన మనస్సు నాకు కలిగించు మా ప్రభా. హిస్సుతున్న పాపం పరిహరించు నా తండ్రి. అయ్యా, యెషయా పెదలకు రీతిగా నా పెదలను కాల్చండి మా ప్రభా. పుట్టుము వేయబడిన సువర్ణంగా మా తండ్రి, ముడత కలంకం లేని మహిమల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధత 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 పరిశుద్ధతే మా జీవిత పరమావధిగా మారిపోయి ప్రభా. హృదయ శుద్ధే మా యొక్క జీవిత దృక్పథంగా మారినిమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, దీవించిన సాయం దయచేయండి. నీకిష్టులుగా ఉండడానికి మాకు అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తాను. భూమి పైన భక్తులే మిక్కుల శ్రేష్ఠుల వల్ల కేవలం ఇష్టం అన్నారు ప్రభా. నీకు ఇష్టలైన భక్తులుగా ఉండే అవకాశం దయచేయండి. నీకు ఇష్టమైన భక్తిని చేసే భాగ్యం మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాను. మరొక మరి అందరైతే ప్రభా ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో నీ మాటలు నాటుకునివ్వండి. వారందరిలో గొప్ప మార్పు కలిగించి ప్రభా నీకు ఇష్టలుగా ఉండే కృపలో వారిని, నీకు ఇష్టలుగా ఉండే భక్తిని చేయడానికి వారిని మీరు ఆత్మదేవ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు. మరొక మా సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో నీ సమాధానం, శాంతి ఇచ్చేయండి. ఎవరికి బలహీనత, ఎవరికి కష్టం నష్టం కలగకుండా, ఏ కీడు అపాయం కలగకుండా, ఏ మరణకరణ పరిస్థితి రానివ్వకుండా వాళ్ళు మీకు కాపాడండి. మరొకసారి అందరి కింద బాధపడుతున్నా బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రియ బిడ్డ దేవ శ్రీనివాస్ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆ కిడ్నీని స్వస్థపరచండి, ఆ గుండెను స్వస్థపరచండి, షుగర్ని నియంత్రించండి, బీపీ నియంత్రించండి.
అది చూసిన గుండెకాయ నాయన ప్రభువా, అది చూసిన శరీరం మా ప్రభువా, దేవా దాన్ని నీకే హక్కు ఉంది. ఆ శరీరం మీద ఏ రోగానికి హక్కు లేదు మా ప్రభువా. అతను నీ బిడ్డ ప్రభువా, అతని మీద నీకు హక్కు ఉంది మా ప్రభువా. కాబట్టి తండ్రి నీ హస్తాన్ని చాచి పెట్టిన ముట్టండి. నొప్పి, బాధ, నీరసం, ముఖ్యంగా ఆయాసం తీసివే ప్రభువా. సంపూర్ణ స్వస్థపడికిచ్చి అయ్యా దీర్ఘాయుతో పెట్టిన మీరు నింపమని, నిజంగా ఆశను రీతిగా పెట్టి ఆశను పొడిగించి మా ప్రభువా అయ్యా తన జీవితకాలం అంతా నీ సన్నిధానంలో స్థుతించే భాగ్యం దయచేయమని, తన భార్య బిడ్డమని ప్రార్థన చేస్తున్నారు. అద్వితీయం ముట్టండి, స్వస్థపరిచిన చిన్నప్పటికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నడిపించండి. తల్లి గారు జయం గారు ముట్టండి అయ్యా, కీళ్ళనప్పుడు కాళ్ళను విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ప్రభావ గారుల బీపీలతో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి. గ్యాస్ట్రైటిస్ సంబంధం బాధపడుతున్నారు, స్వస్థత ఇచ్చేయండి. థైరాయిడ్తో బాధపడి స్వస్థత ఇచ్చేయండి అయ్యా. మరి వాత నొప్పితో బాధపడుతున్నారు ప్రభా, ప్రతి నొప్పి బాధ తీసేయండి తండ్రి. వృద్ధులు ఉన్నారు తండ్రి, ఒక మంచి వృద్ధాప్యంలో ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి తండ్రి ఇదిగో మా ప్రియుల్ని అయ్యా తండ్రి ఇంత పిలుచుకున్నారు, వారి కుటుంబానికి ప్రభా నీ నామంలో ఆదరణ దయచేయండి. నీ సేవగా ప్రార్థన చేస్తుండగా యేసు నామంలో వారందరూ ధైర్యపరచబడతారు గాక, వారందరూ ఆదరించబడతారు గాక అయ్యా. వారి దుఃఖమంతా సంతోషంగా మారినట్టుగా సహాయం దయచేయండి దేవా. విశ్వాసం బలహీన పడినివ్వకుండా దేవా, నీపే వారికి విసుగు విరక్తి రానివ్వకుండా మా తండ్రి, సాతానుడు నీ భక్తి ఏమైనా వారిని ప్రశ్నించకుండా మా తండ్రి, ఒకరు ప్రశ్నించినా అయ్యా వాడికి చెంప చెల్లుమనేలా తండ్రి సమాధానం చెప్పడానికి వారి విశ్వాసం ఇంకా బలపరిచి వారిని ఇంకా నీలో ముందు కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ కొందనాలు, దినమంతా కాచి కాపాడో, ఈ రాత్రంతా మాతో ఉండండి ప్రశాంతంగా దేవా. నీ కౌగిట్లో నీ కాపుదల్లో మేము అయ్యా అల్పెరగకుండా అయ్యా నిద్రపై అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయాన్నే వేకుని లేచి ప్రభువా నిశ్చించే భాగ్యం దయచేయండి. చాలామంది నిద్రలంతా బాధపడుతున్నారు, వాటి నిద్ర పెట్టే అవకాశం దయచేయండి, మంచి నిద్ర దయచేయండి. పీడ కళలు అయ్యా, దయ్య సంబంధమైన కళలు వాటిని దూరపరచండి. అంధకార చీకటి ప్రభావాన్ని బంధిస్తున్నాను. ఆత్మదేవా నీ ఆత్మచేత వారిని పట్టుకొని ఆయత్తపరిచి బలపడి నడిపించండి తండ్రి. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని దీవించి మరొక కుమార్ తండ్రి కరోనా మహమ్మారి నుంచి మా విడుదల ఇచ్చి ప్రభా ఈ దేవా ఈ యొక్క మహమ్మారిని మీరే అంతము చేసి, వైరస్ని అంతము చేసి దేవా తండ్రి మేము గద్దించలేదు, మాకు నీవైపు చూస్తున్నాం తండ్రి. అయ్యా ఇది మాకు అసాధ్యం, నీకు సమస్తం సాధ్యం అయినా నీ నామంలో ఈ వ్యాధిని ప్రభా మీరు అయ్యా దేవ అంతమొందించి మా ప్రభా ఆరోగ్యాల దయతో మమ్మల్ని నడిపించమని దీవించమని ప్రార్థన చేస్తూ అయ్యా ప్రభా అంతటా మీరే మహిం పొంది నీ అనుగ్రహం ఆశీర్వాదం మాపి ఉంచి మా ప్రభా ఈ దీన్ని మొరపెట్టగా యెహోవా ఆలకించిన రీతిగా తండ్రి మా మొర ఆలకించి దేవా మాకు నెమ్మదిచ్చి ప్రభా నీతో అంటుకట్టబడిన వారమే, హానుగుల ప్రభా నీతో నడిచిన వారమే ప్రభా నీకు ఇష్టలుగా ఉండే సాక్ష్యం మాకు దయచేయమని మీరే పొందమని యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యంగా రాత్రంతా తోడే ఉండి దీవించి కాపాడును గాక. ఎంత కొందనాలు సెలవు తీసుకుందాం, మళ్ళా రేపు రాత్రికి కలుసుకుందాం. సెలవు.